హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున కడప జిల్లా బద్వేల్ పట్టణ బద్వేల్లో ఉన్నటువంటి ఎస్బివిఆర్ డిగ్రీ కళాశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బద్వేల్లో రెవెన్యూ మరియు మున్సిపల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి రావడం, ప్రజలకు చూపించడం అయితే జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో యోగా కార్యక్రమం మొదలు కానుంది. ఈ యొక్క కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు మనం ఇక్కడ చూడొచ్చు. పలువురు ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, ఉపాధ్యక్షుడు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్, ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు రామకోటి గారు ఇవాల్టి రోజున ఈ యొక్క యోగా కార్యక్రమానికి హాజరవుతున్నారు. మనం ఇంకా కొద్దిమంది ప్రముఖులు మనం చూసినట్లయితే బద్వేల్ పట్టణ బల్జ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్, టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంకటరెడ్డి గారు, అలాగే కౌన్సిలర్ రవితేజ గారు, పద్మావతి. ఈ యొక్క కార్యక్రమానికి బద్వేల్ పట్టణ తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు గారు, గోపవరం తహసీల్దార్ త్రిభువన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి వీరు పర్యవేక్షించడం అనేది గొప్ప విశేషం. ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమంలో ఇవాల్టి రోజున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి ఏటా జూన్ 21న మనం యోగా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఇవాల్టి రోజున 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు ఈ యొక్క యోగాంధ్రలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేదానికి ఆయన రావడం అనేది ఒక ముఖ్య విశేషం. ఆయన వెమ్మటి డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు కూడా ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమానికి వారు రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని గత 3 రోజుల నుంచి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించడం అయితే జరిగింది. గౌరవ మున్సిపాలిటీ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు, అలాగే ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని ఈ కార్యక్రమానికి పెరుగు వెంకటయ్య గారు కూడా హాజరవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. పిల్లలు ఇవాల్టి రోజున ఒక అద్భుతమైనటువంటి యోగాసన నృత్యం ప్రదర్శించి వారిని బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు, అలాగే టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ గుర్రంపాటి వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి మనం ఇక్కడ చూడొచ్చు. సుమారుగా ఇంచుమించు 5,000 మందికి పైగా మొట్టమొదటిసారి మన బద్వేల్ పట్టణంలో చరిత్రలో కని విని ఎరుగని రీతిలో గతంలో మనం ఎన్నడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఇవాల్టి రోజున 5,000 మంది పైన ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి పాల్గొనడం అనేది ఎంతో విశేషం. ప్రజా ప్రతినిధులు కావచ్చు, విద్యార్థినులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మేము సైతం అని ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని లో పాల్గొనడం అనేది ఎంతో గొప్ప విశేషం. ఈ యొక్క స్థానిక ఎస్బివిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో యోగా గురువు అమరేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో మన బద్వేల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు, అలాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు, ఆర్డీఓ చంద్రమోహన్ గారు, డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ మరియు రెవెన్యూ అండ్ పోలీస్ సిబ్బంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం మనం చూస్తున్నాం. అలాగే కూటమి అభ్యర్థి అయినటువంటి బొజ్జా రోషన్న గారు, ఆర్డీఓ చంద్రమోహన్ గారు, ఇలా ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక గొప్ప విశేషం. ఈ యొక్క ఇవాల్టి రోజున జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి మనం ఇక్కడ చూడొచ్చు. ఆర్డీఓ చంద్రమోహన్ గారు, అలాగే బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు, డిసిసి బ్యాంక్ కడప జిల్లా డిసిసి బ్యాంక్
చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు, మైదుకూరు డిఎస్పి రాజేందర్ ప్రసాద్ గారు, బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు కూడా వారు కూడా మేము సైతం అని ముందు పక్క వారు ఉండి ఆ యొక్క యోగా వేయడం అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇంతటి ఇవాల్టి రోజున ఇంతటి గొప్ప ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా మన బద్వేల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అయితే మనం చూస్తున్నాం. చూడండి, ఇంచుమించు సుమారు 5,000 మందికి పైగా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. డిసెంబర్ 2014లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదించి తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఐక్యరాజ్య సమితి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించింది. శ్రీనగర్లోని దాల్ సరస్సులోని ఎస్కేఐసిసి బంక్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలు యోగా చేస్తూ ఉంటారు. అసలు ఈ యొక్క ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు జరుపుకుంటారు, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు అని మనం చూసినట్లయితే 2015లో ప్రారంభోత్సవం నుండి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పిన యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా బుద్ధి, ఆరోగ్యం మరి ఐక్యతను ప్రోత్సహిస్తుంది. యోగా అనేది కేవలం ఒక రకమైన వ్యాయామం కంటే చాలా ఎక్కువ. ఇది భారతదేశపు పురాతన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వంగా పరిగణింపబడుతుంది. మనలో చాలా మందికి తెలియదు ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21నే ఎందుకు జరుపుకోవాలి అని. అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. ఈ తేదీ దానికి ప్రత్యేకమైన శాస్త్రీయ, సాంస్కృతిక మరియు పౌరాణిక ప్రాముఖ్యత కారణంగా ఎంపిక చేయబడింది. ఉత్తర అర్ధగోళంలో వేసవి కాలం అని కూడా పిలువబడే ఈ రోజు సంవత్సరంలో అతి పొడవైన రోజు. ఇది కాంతి, అవగాహన మరియు తేజస్సును సూచిస్తుంది. యోగా యోగా యొక్క పూర్తి రూపం యోగా, YOGA. యోగా వై అంటే దిగుబడి, ఓ అంటే ఆప్టిమైజింగ్, జి అంటే పెరుగుదల, ఏ అంటే అవగాహన. మామూలుగా మనం యోగా అంటే ఏంటి, చాలా మంది అడిగారు యోగా అంటే ఏంటి అని. యోగా అనేది మనస్సు మరియు శరీరానికి అనుసంధానించే ఒక పురాతన కళ. ఇది మన శరీర భాగాలను సమతుల్యం చేయడం ద్వారా మనం చేసే వ్యాయామం. అదనంగా ఇది ధ్యానం చేయడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా యోగా మన శరీరాలను అలాగే మనస్సును నియంత్రించడంలో సహాయపడుతుంది. అసలు చాలా మందికి డౌట్ రావచ్చు, యోగా అనే దీనికి పేరు ఎందుకు పెట్టారని. యోగా అనే పదం సంస్కృత మూలం యూజ్ నుండి ఉద్భవించింది. దీని అర్థం చేరడం లేదా యోక్ లేదా ఏకీభవించడం. మనం ముందుగా మాట్లాడుకున్న విధంగా అయితే ఈ యొక్క యోగా పితామహుడు ఎవరు అంటే, యోగా పితామహుడు అని సరిగ్గా పిలువబడే మహర్షి పతంజలి తన యోగ సూత్రాలు, సూక్ష్మ సూత్రాల్లో యోగా యొక్క వివిధ అంశాలను క్రమ పద్ధతిలో సంకలనం చేసి మెరుగుపరిచారు. మనం యోగాలో 7 రకాల ప్రధాన రకాలు ఉన్నాయి. అష్టాంగ యోగా, హఠవేడి, అయ్యంగార్, కుండలిని, పునరుద్ధరణ మరియు విన్యాస. ఇలా యోక్ లేదా యూనియన్ అనేది ప్రాచీన భారతదేశంలో దాని స్వంత శాస్త్రంతో ఉద్భవించిన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలు లేదా ఇది హిందూ, జైన మరియు బౌద్ధ సంప్రదాయాల్లో ఆచరించినట్లుగా వివిధ మోక్ష లక్ష్యాలను సాధించడానికి శరీరం మరియు మనస్సును నియంత్రించే లక్ష్యంతో ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరూ, పిల్లలు, పెద్దలు
ఇవాళ రోజున ఈ యొక్క యోగా కార్యక్రమానికి హాజరవ్వడం అనేది ఎంతో గొప్ప విశేషం. ప్రపంచ యోగా రాజధానిగా పిలువబడే రిషికేష్ యోగా బోధన మరియు అభ్యాసానికి ప్రాథమిక ప్రదేశం, ప్రత్యేక గుర్తింపు. యోగా జన్మ స్థలం అనే హోదా కారణంగా రిషికేష్ ఎల్లప్పుడూ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా ఉన్నప్పటికీ 1968లో ది బీటిల్స్ సందర్శించినప్పుడు ఈ నగరం మరింత అపఖ్యాతిని పొందింది. మనలో మామూలుగా యోగా అనేది ఒక యోగా యొక్క మొదటి మహిళ ఎవరు? తరచుగా యోగా ప్రథమ మహిళ అని పిలువబడే ఇంద్రాదేవి యోగా యొక్క మొట్టమొదటి మహిళ. ఇంతటి గొప్ప కారణానికి మన ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో ఈ ఆలోచనను ప్రతిపాదించిన తర్వాత 2015లో దీన్ని ప్రారంభించారు. ఈ సంవత్సరం మనం ఇప్పుడు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం అనే ఇతివృత్తంతో మనం జరుపుకుంటున్నాము. ఇది వ్యక్తిగత శ్రేయస్సు మరియు గ్రహ ఆరోగ్యం విడదీయరాని విధంగా ముడిపడి ఉన్నాయనే కీలకమైన అంశాన్ని ఇవాల్టి రోజున మేము మీకు వివరించడం అయితే జరిగింది. 2025 యోగా దినోత్సవ థీమ్ ఏమిటి అంటే 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఒక భూమి కోసం యోగా ఒక ఆరోగ్యం. వ్యక్తిగత ఆరోగ్యం మరియు మన గ్రహ ఆరోగ్యం మధ్య సంబంధాన్ని అనేది ఇవాల్టి రోజున ఈ యొక్క యోగా మనకు సూచిస్తుంది. భారతదేశంలోని యోగా అభ్యాసాల నుండి ఉద్భవించిన ఒక పురాతన శ్వాస సాంకేతికత. ఇది మన యొక్క శ్వాసను నిర్ధారిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే ఇవాల్టి రోజున ఒక గొప్ప సాంస్కృతిక కార్యక్రమంతో మొదలైనటువంటి ఈ యొక్క యోగా మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి రావడం, అలాగే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇవాల్టి రోజున ఇక్కడికి రావడం, ప్రతి ఒక్కరూ ఇవాల్టి రోజున ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మన బద్వేల్ పట్టణంలో కని విని ఎరుగని రీతిలో సుమారుగా 5,000 మందికి పైగా ఇవాల్టి రోజున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది అంత ఆషామాషి కాదు. గత 2 వారాల నుంచి, గత 14 రోజుల నుంచి గౌరవ ఆర్డీఓ ఏ చంద్రమోహన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు ప్రజలకు ఒక విస్తృత అవగాహన కల్పించడం ఎంతో గొప్ప విషయం. మనం ఇక్కడ చూడొచ్చు, కొంతమంది పిల్లలు ఇవాల్టిన ఈ యొక్క నృత్యం చేసిన తర్వాత వారిని ఎంతగానో ప్రోత్సహించడం, అలాగే గౌరవ ఆర్డీఓ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్యాయామాన్ని డైలీ కంటిన్యూ చేయాలని ఆయన చెప్పడం మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్యరాయలు, ఉపాధ్యక్షుడు మద్దిశెట్టి ప్రసాద్ రాయలు కూడా ఇవాల్టి రోజున ఈ యొక్క సామాన్య వ్యక్తుల ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమానికి రావడం అనేది విశేషం. ప్రతి చిన్న పిల్లలు సైతం వారి యొక్క యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, సుమారుగా జన సంద్రోహంలా మారినటువంటి ఈ యొక్క ప్రాంగణం మొట్టమొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. గతంలో మనం ఒకే చోట ఇంతమంది యోగా కార్యక్రమం చేయడం అనేది మన బద్వేల్ పట్టణంలో మనం గతంలో ఎప్పుడూ చూడాల. మొట్టమొదటిసారిగా 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి గౌరవ బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారి సహాయ సహకారంతో ఆర్డీఓ చంద్రమోహన్ గారి అధ్యక్షతన మన మున్సిపల్ కమిషనర్, అలాగే రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది వారి యొక్క పర్యవేక్షణలో విస్తృత ప్రచారం కల్పించి ప్రజలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇవాల్టి రోజున వారు ఒక వెహికల్ పెట్టి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయడము గొప్ప కారణం. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నామని వారు మనకు తెలియజేయడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇవాల్టి రోజున ఈ యొక్క యోగాకి ఎంతో విశిష్టత ఉంది. మరి కొన్ని గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్ష
మన భారత ప్రధానమంత్రి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు బద్వేల్ పట్టణంలో దాదాపు 5,000 మంది పార్టిసిపెంట్స్తో మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా శ్రద్ధగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో ఈ కార్యక్రమం యొక్క ఉపయోగాలు అలాగే వీటిని కొన్ని రోజులు వాళ్ళు సాధన చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఈ యోగా యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా గుర్తిస్తారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాలన్నీ కూడా బాగుపడి సో మన రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ థ్యాంక్ యూ. స్వచ్ఛందంగా 11వ అంతర్జాతీయ శుభాకాంక్షలు బద్వేల్ ప్రజలందరికీ కూడా. మరి ఈ ప్రోగ్రాంను సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి సహకరించిన ఆర్డీఓ చంద్రమోహన్ సార్ గారికి, వారి సిబ్బందికి, తర్వాత పోలీస్ సార్ సురేంద్రనాథ్ సార్ డిఎస్పీ వారి సిబ్బందికి, ఇంత ముందుగానే ప్రీ ప్రిపరేషన్ మీటింగ్లో ఏ విధంగా మనందరం ఒక ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ఫుల్గా ఎక్కడ కానీ ఏం చిన్న సంఘటన జరగకుండా టైం టు టైం ప్రోగ్రాం జరిపినందుకు పోలీస్ సిబ్బందికి, మరి ఇక్కడ వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులు రితీష్ రెడ్డి సార్కు ఆయన వేదికను ఇచ్చేయడమే కాకుండా జన సమీకరణ చేయడంతో పాటు ఇక్కడ ఆయన కూడా మాతో పాటు యోగాలో పార్టిసిపేట్ చేసి అందరికి ఒక మంచి మెసేజ్ పంపించిండు. ముందు నుంచే అందరూ కూడా యోగాలో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి, మరి అలాగే డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారికి, మిగతా ఇక్కడ వచ్చిన అందరు పెద్దలకు, ఇక్కడ సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్కు పేరు పేరున మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి బద్వేల్ ప్రజలకి పేరు పేరుగా ధన్యవాదాలు. మొట్టమొదటిగా గత నెల రోజులుగా యోగాంధ్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు దేశానికే కాదు ప్రపంచానికి యోగా అనేది పరిచయం చేసి ఒక దినంగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారికి మనందరం కృతజ్ఞతలు తెలపాలా. ఎందుకంటే వేదాల్లో ఎప్పుడో యోగా ఉన్నది. ఈరోజు దేశాలు కాదు, రాష్ట్రాలు కాదు, అన్ని దేశాలు దీన్ని ఆచరించినప్పుడు మనందరూ కూడా ఈ యోగాని మన జీవితంలో అంతర్భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అన్ని యోగాసనాలు ఎంతోమంది ఈ ఆసనాల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఆరోగ్యమే కాదు, ధ్యానం చేసుకుంటూ జ్ఞానం రెండు ఒకటయ్యే చరిత్ర యోగాకు ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, మీ అందరూ ఇక్కడ ఈరోజు కేవలం ఇదొక చైతన్యపరిచే కార్యక్రమం కాకుండా ప్రతి ఒళ్ళు దీన్ని మన జీవితంలో అందరూ కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఇచ్చేస్తే మన ఆరోగ్యం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకటి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి యోగా అనేది మనం పుస్తకాల్లో మన పతంజలి గారు కూడా పుస్తకంలో తెలియజేశారు. గ్రంథాల్లో ఉన్న వాటిని మనందరం ఈరోజు యువకులు కానీ, మహిళలు కానీ, లేకపోతే పెద్దలు కానీ, ఎవరికైనా ఒక ఏజ్ కానీ లేదంటే ఎన్ని వర్గాల వాళ్ళు ఈజీగా చేసే యోగాసనాలు మీ అందరూ చేయాలని నేను కోరుతున్నా. ఈ సభని ఈ గత నెల రోజులుగా యంత్రాంగం అంతా, జిల్లా యంత్రాంగం కానీ, రాష్ట్ర యంత్రాంగం కానీ, ప్రత్యేకంగా బద్వేల్లో ఉన్న యంత్రాంగం అందరం, ఎందుకంటే అందరు అధికారులు ఇది ప్రతి పల్లెలో కానీ ప్రతి మారుమూలల్లో యోగాంధ్ర చేయాలా. ఈరోజు ఇక్కడ ఉన్న తాలూకా హెడ్ క్వార్టర్లో యోగాంధ్ర చేయాలనేసి అందరితో పాటు పాత్రికేయ మిత్రులు అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎందుకంటే ఈ ఒక్కరిది కాదు, మన ప్రాంతం మన బద్వేల్ అనేదానికి, అందరు నిదర్శనం అనేదానికి, అందరు జన సమీకరణ చేసిన అందరూ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు. ఆయుష్ భారత్లో యోగా ఇన్స్ట్రక్టర్గా ట్రైన్ చేస్తున్నాను కాబట్టి నాకు యోగా సర్టిఫికెట్ ఉంది. నేను ఒక పర్ఫెక్ట్ యోగా మాస్టర్లే నిజంగా. ఎందుకంటే సార్ వాళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా వచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆర్డీఓ సార్ కానీ, మన కమిషనర్ నరసింహారెడ్డి సార్ కానీ చాలా బాగా పిలిచి నిజంగా ప్రతిదీ చేసినందుకు, ఇంత పెద్ద అవకాశం కల్పించేందుకు సార్ వాళ్ళకి నిజంగా నాకు కూడా, నేను నా తరపు నుంచి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే యోగా మాస్టర్ అనేది ఊరికి మనం ఏదో చేస్తూ ఉన్నా కూడా ఇంత బాగా అవకాశం కల్పించారు. అవకాశాన్ని తీసుకున్నాను. ప్రతి ఒక్కరూ వాళ్ళ దైనందిన జీవితంలో ఒక్క 15 నిమిషాల నుంచి 20 నిమిషాలైనా కూడా రోజు ఎక్సర్సైజ్ ప్లస్ కొన్ని ప్రాణాయామాలు చేస్తే కనుక ఆరోగ్యంగా ఉంటారని నేను ఈ సూచన పరంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదే గ్రౌండ్ లో సూర్య నమస్కారాలు కూడా మేము 5,000 మందితో చేశాము.